కన్యత్వం అంటే మనసు చెడిపోకుండా ఉండడం, ఒక మనస్సులో కూడా పాపం చేయకుండా ఉండడమే కన్యత్వం అంటే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందండి. వాళ్ళ నాన్న నేను చెప్పిన పెళ్లి చేయకపోతే చంపేస్తా అన్నాడు. నేను చెప్పిన పెళ్లి చేసుకోకపోతే 2 కాళ్ళు చేతులు నరికేస్తా అన్నాడు. ఆ అమ్మాయి ఏమన్నది, సరే చేసుకుంటాను, కానీ నువ్వు పెళ్లి చేస్తావే, వాడికి నా శరీరాన్ని ఇస్తా, నా ప్రియునికి నా మనసునిస్తా. ఏమిస్తుందంట? మనసుని ఎవరికి ఇస్తుంది? నా ప్రియునికి ఇస్తా, శరీరాన్ని నీవు చేసినోడికి ఇచ్చి నా శరీరాన్ని వాడికి ఇస్తా, వాడు నన్ను పట్టుకున్న సురేష్ అంట. వీడి సురేష్ కాదు, వీడి పేరు నరేష్ని ఇచ్చి చేస్తే సురేష్ అంటదంట. శరీరాన్ని ఈడికిచ్చి ప్రాణాన్ని మనసుని ఈడికిస్తుందంట. చిన్న పిల్లోని స్కూల్లో టీచరు లేచి నిలబడు అన్నాడంట. టీచర్ వాడు లేచి నిలబడి నవ్వాడట. ఎందుకురా నవ్వుతున్నావు అంటే నా శరీరం లేచి నిలబడుకుంది, నా మనసు కూర్చొనే ఉంది అన్నాడు. ఏమన్నాడు? నా శరీరం నిలబడుకొని ఉంది, నా మనసు కుర్చీ మీద కూర్చొనే ఉంది అన్నట. ఆ టీచర్కి మైండ్ పోయింది. మరి సరే కూర్చోలేరా అన్నదంట. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక ఆమెకి పెళ్ళయ్యి మనవరాళ్ళు అందరు పుట్టారు. ముసలిది అయిపోయింది, పళ్ళన్నీ రాలిపోయే ఏమిరా అంటుంది. ఆ వయసులో భర్త దగ్గరకు పోయి ఏమండే నీకంటే ముందొచ్చిన సంబంధం భలే సంబంధం అండి, నాకు సిగ్గేస్తుంది అనిందంట. పెళ్ళి ఆమెకి మనవరాళ్ళున్నా అతని కంటే ముందొచ్చిన పెళ్లి సంబంధాన్ని తలుచుకుంటా ఉంది. అంటే అంత వయసు వచ్చిన మనసులో ఇంకొకటి పెట్టుకొని ఉంది. దీనిని అంటారు కన్యత్వాన్ని పోగొట్టుకోవటము అంటే. ఇంకా తేడా తెల్లగా చెప్తానండి. ఒక అమ్మాయిని వ్యభిచరిస్తుంటే పట్టుకొని చాడు నిలబెట్టారు. యేసుప్రభు అన్నాడు, మోషే ధర్మశాస్త్ర రాళ్ళతో కూడా చంపేయమన్నారు కదా, ఇప్పుడు రాళ్ళతో కూడా చంపేయమంటున్నారు మీరు. మోషే ధర్మశాస్త్రం కొట్టమని ఉంది, నువ్వేం చెప్తావు యేసుప్రభు చెప్పమంటే, మీలో పాపం చేయడం ఎవడ కొట్టరా అన్నాడు. పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకు అక్కడ రాళ్ళు పాడేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే పెద్దవాడు మొదలుకొని చిన్నవాడి వరకు పాపం చేసిన వాడే. అంటే శరీరంతో పాపం చేస్తే పట్టుకొని వస్తే వ్యభిచారి అని నిలబెట్టారు. మనసులో చేసిన ఎవరు పట్టుకుంటారు? అక్క అనే పిలుస్తుంటాడు, లోపలేమో అబ్బా పిచ్చి పడుతుందిరా అంటాడు. నోడితేమో అక్క అని పిలుస్తాడు, నోడితేమో అన్న అని పిలుస్తాడు, తమ్ముడా అని పిలుస్తారు, లోపలేమో ఇంకోటి పెట్టుకొని ఉంటారు. వాళ్ళు దాని ఉద్దేశం ఏంటంటే మనసు చెడిపోతే సర్వ శరీరం చెడిపోతుంది. అక్కడ అదే రాశాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, నిన్ను పవిత్రాలైన కన్యకగా ఒక్కడే పురుషుడైన క్రీస్తుకి నిన్ను ప్రదానం చేసి తిరిగి గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు నీ మనస్సును చెడిపి వేయకుండా చూసుకోండి. మనసు చెడిపోతే అపవిత్రులం అయిపోతాము.